సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం పవిత్రమైన మాసం. పావన నది స్నానాలతో, తీర్థయాత్రలతో, శివదామోదర ప్రత్యేక పూజలతో ఊరు వాడ భక్తి పారవస్యంతో మోక్ష మార్గంలో తరిస్తుంటారు. ముఖ్యంగా హరిహరుల క్షేత్రాలు భక్తజన సంద్రంతో అలరవుతాయి. ఈ కార్తీక మాసం అనేది పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజ నియమాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, వ్రత విధుల గురించి తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రొంపిచర్ల యోగానంద లక్ష్మీ నరసింహాచార్యులు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు అయితే తెలుసుకుందాం. వారి ద్వారా మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నారు? సుఖంగా ఉంది, సంతోషం. అలాగే గురుగారు ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే గోపీజన వల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాదో. వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అలాగే గురుగారు మనం మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో దీపదానం చాలా గొప్పది అని అంటారు కదా, అసలు ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది ఎందుకు చేయాలి? కార్తీక మాసంలో విశేషంగా కార్తీక స్నానం చేసేటప్పుడు కూడాను కార్తీక దామోదర ప్రయత్యుద్ధమనే చేస్తాం స్నానం. అలాగే మీరు అడిగిన ప్రశ్న దీపదానం. దీపదో లభతే ఆయు. ప్రతివాడు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటాడు. తర్వాత తన కుటుంబ జీవనానికి ఐశ్వర్యం కావాలి అనుకుంటాడు. దీపదో లభతే ఐశ్వర్య, దీపదో లభతే ఆరోగ్య, దీపదో లభతే ఆయు అని అన్నాడు. అంటే దీపదానం చేయటం వల్ల, కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల, అంటే విష్ణు దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, లేదా తులసి కోట దగ్గర కానీ దీపదానం చేసినా, దీపారాధన చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని, ఆరోగ్యం చక్కగా ఉంటుందని, ఐశ్వర్యము అంటే అతను బతకడానికి కావలసినటువంటి యొక్క ఆర్థిక వనరులు కూడా సమకూరుతాయని, అందువల్ల దీపదానం యొక్క విశేషం ఆ విధంగా చెప్పబడింది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? కార్తీక దామోదర ప్రయత్యుద్ధం అని స్నానం చేసేటప్పుడు చెబుతాం మనం. అంటే విశేషంగా మనందరికి కూడా కార్తీక మాసంలో శివారాధన, శివాభిషేకము, శివనామ మంత్రోచ్చారణ, శివనామ స్మరణ, శివనామ యొక్క జపము, తపస్సు అని చెబుతాం. అయినప్పటికీ అది దానివల్ల దోషమేమీ లేదు, అది మంచిదే. అయినప్పటికీ కూడాను కార్తీక దామోదర ప్రయత్యుద్ధం అని అంటారు. ఈ మాసాన్ని, కార్తీక మాసాన్ని శివమహాపురాణంలో కౌముదీ మాసము అని చెప్పబడింది. అంటే ఈ హరిహరులకి ఇద్దరికి కూడా ఇష్టకరమైనటువంటిది. అంటే విష్ణుమూర్తికి, శివుడికి ఇద్దరికి కూడా ఇష్టకరమైనటువంటిది. కానీ ఎక్కువగా శివుని యొక్క ఇది చేస్తుంటాం, దోషం లేదు. దానివల్ల మనం చెప్పేటువంటి ఒక నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, వాపి కూప తటాకాది. వాపి అని అంటే పెద్ద బావి, కూపము అంటే చిన్న బావి, ఇంట్లో చేదుకునేటువంటి బావి, తటాకము అంటే చెరువు. ఎక్కడ స్నానం చేసినప్పటికి కూడాను కార్తీక దామోదర ప్రయత్యుద్ధము అని మాత్రమే చేస్తాం మనం స్నానం. కాబట్టి ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరికి కూడా చాలా ఇష్టకరమైనటువంటి రోజు కాబట్టి స్నానం వల్ల చాలా విముక్తి పొందుతాడు ఆ మానవుడు అనేటువంటి వాడు. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఉత్పత్తి ఏకాదశి తిథి మహిమ అని అంటారు కదా, అసలు ఇది ఏకాదశి తిథి మహిమ ఏమిటై ఉంటుందంటారు? ఏకాదశి, కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏకాదశిని, శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ ఉత్తాన ఏకాదశి అంటే ఈ ఉత్తాన ఏకాదశితో చాతుర్మాసి యొక్క దీక్ష పరిసమాప్తం అవుతుంది. ఈ చాతుర్మాస్యం యొక్క దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయన ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి ప్రారంభమై ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం అంటే 4 నెలలు. చాతుర్మాస్యము అంటే చాతు అంటే 4, మాస్య అంటే మాసములు, 4 మాసాలు భగవంతుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శయనించి ఉంటాడు, అంటే పండుకొని ఉంటాడు. ఈ సమయంలో రాక్షసులకి చాలా బలకరమైనటువంటి రోజు. ఈ దక్షిణాయనం కూడా వస్తుంది దీంట్లోనే. అదే కాకుండా ఆయన పండుకొని ఉంటాడు కాబట్టి రాక్షసులకి చాలా బలకరమైనటువంటిగా చెబుతారు.
కార్తీక శుద్ధ ఏకాదశి, మీరు అడిగినటువంటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఆయన శయనం నుంచి లేస్తాడు, అంటే లేచి మేల్కొని ఉంటాడనమాట, మేల్కొంటాడు ఈ రోజున. కాబట్టి ఋషీశ్వరులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, బ్రహ్మచారులు కానీ ఎవరైనా కూడాను ఈ చాతుర్మాస్య దీక్షలో 4 నెలలు కూడాను ఒకచోటే ఉండి వారి వారి ఆశ్రమ ధర్మాన్ని, వారి యొక్క ఆగమశాస్త్రాన్ని బట్టి ఒక చోటనే ఉండి దేవుని యొక్క ఆరాధన చేస్తారు. అదొకటి. మరొకటి ఇంకోటి దీంట్లో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే, పీఠాధిపతులకు ఒక నియమం ఉంది. ఏ గ్రామం ఏకదినం వా పట్టణేన పంచదినం వా అని. అంటే వాళ్ళ ఆశ్రమంలోంచి బయటకు వచ్చిన తర్వాత గ్రామం అయినట్లయితే ఒకరోజు రాత్రే ఉండాలి అక్కడ. అదే పట్టణం అయినట్లయితే 5 రాత్రులు ఉండవచ్చు. ఒకవేళ అదే పట్టణంలో 7వ రాత్రో 6వ రాత్రి ఉండాలనుకుంటే 5 రాత్రులు అయిన తర్వాత పక్కనున్నటువంటి మరో గ్రామానికో మరో పట్టణానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర చేసి మళ్ళీ వచ్చి 5 రోజులు కంటిన్యూగా ఇక్కడ చేయవచ్చు. ఆ యొక్క నియమం ఉంది. అట్లాగే ఒక గ్రామంలో ఒకరోజు అయిన తర్వాత అదే గ్రామంలో మరొక రోజు కూడా ఉండవలసి కనుక వచ్చేసినట్లయితే పక్కనున్న గ్రామంలో ఒకరోజు ఉండి మరియు ఈ గ్రామానికి వచ్చి మరొక రోజు ఉండవచ్చు. ఒక పీఠాధిపతులకి, ఆశ్రమాధిపతులకి, ఈ వీరికి వానప్రస్థులకి ఒక నియమం ఉంది. ఈ నియమం అనేటువంటిది చాతుర్మాస్యంలో ఉండదు. చాతుర్మాస్యంలో ఎక్కడైనా కూడా వారి వసతి కొద్దీ 4 నెలలు ఒకే చోట ఉండొచ్చు. ఈ 5 రోజుల వరకు ఉండాలని కానీ, గ్రామంలో ఒకరోజు ఉండాలని కానీ నియమం లేదు. ఎందుకోసం అనంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వరకు కూడా ఇది పూర్తి వర్షాకాలం. ఎక్కడికి కూడా ఇప్పటిలాగా ఈ కార్లో మరొకటో ఫ్లైటో లేకపోతే రైల్లో ఇలాంటివి రవాణా సౌకర్యం ఉండేది కాదు. పూర్వం ఒకప్పుడు ఈ గుర్రాలతో ఉన్నటువంటి బండ్లు కానీ, ఎడ్లతో ఉన్నటువంటి బండ్లు కానీ ఇవి మాత్రమే ఉండేవి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆశ్రమాధిపతులకి. అయితే ఆ విధంగా ఈ వర్షాకాలంలో నదులు, సెలయేర్లు అవన్నీ కూడా ఉప్పొంగి మార్గం సుగమంగా జరగదు కాబట్టి, ప్రయాణం సక్రమంగా ఉండదు కాబట్టి ఈ 4 నెలలు కూడాను ఈ చాతుర్మాస దీక్ష కాబట్టి ఒక చోటనే ఉండి భగవంతుని ఆరాధన చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్టుగా చాతుర్మాస దీక్ష అంటూ వేదంలో కల్పించారు. ఆ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి. ఆ రోజున భగవంతుడు శయనం నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్థాన ఏకాదశి అన్నారు. అలాగే గురుగారు, మనం మరొక ప్రశ్నలు కూడా వెళ్ళిపోదాం. గురుగారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో స్నానాలు ఆచమనీయానికి గొప్పది అనుకుంటా అన్నారు కదా. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాత్రగా స్నానం అనేది ఎందుకు ముఖ్యమైనది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అని చెప్పవచ్చు. ఏంటమ్మా ఏ స్నానం అది? కార్తీక మాసంలో ప్రాతః స్నానం. ప్రాతః స్నానం. అయితే స్నానం అనేటువంటిది ప్రాతః సమయంలో ఎప్పుడు చేసినా అది విశేషమే. అయితే ఈ కార్తీక మాసంలో ప్రాతస్నానం అని అంటే వర్షాకాలం కాబట్టి ఇది అడవుల్లో నుంచో ఎక్కడెక్కడో పర్వతాల్లో నుంచి అడవుల్లో నుంచి ఆ యొక్క జలం అనేటువంటిది వర్షం పడ్డటువంటి జలం కిందికి వస్తుంది, భూప్రాంతానికి వస్తుంది. కాబట్టి వచ్చే సమయంలో ఈ వర్షాకాలంలో పడ్డటువంటి నీటి వల్ల ఈ పరాన్నగరేణులుగా ఉన్నటువంటి యొక్క ఈ వృక్షాల యొక్క విత్తనాలు అక్కడ పడి మొలకెత్తి అవి పెద్దవి అవుతాయి. పెద్దవైన తర్వాత వాటి మొదల్లోంచి ఈ వర్షం నీరు రావడం చేత కొన్ని ఔషధీ గుణాలు కలిగినటువంటి యొక్క చెట్లు మొక్కలు ఉంటాయి. ఈ ఔషధీ గుణాలను తగులుకుంటూ వచ్చినటువంటి యొక్క నీరు ఏదైతే ఉందో అది ఔషధీకృతమైనటువంటి జలం అవుతుంది. ఆ ఔషధీకృతమైనటువంటి జలం ఏదైతే ఉందో సూర్యోదయానికి ఒక గంటన్నర మాత్రమే సూర్యుని యొక్క కిరణాలు ఆ యొక్క జలం మీద పడినట్టయితే అవి అమృతత్వ ద్వారలాగా అవుతాయి అన్నమాట. అంటే ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ప్రాతః స్నానం అనేటువంటిది ఎప్పుడూ మంచిదే. అదే కాకుండా కార్తీక మాసంలో వర్షాకాలం రోజులు కాబట్టి అవి ఎక్కడెక్కడి నుంచో అడవుల్లో వనమూలికల్లో ఉన్నటువంటి వాటిలో నుంచి వస్తుంటాయి కాబట్టి ఆ జలం అనేటువంటిది ప్రాతః స్నానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అని చెప్పుకుంటారు. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో ఏ నది స్నానం అనేది శ్రేష్టమైనదిగా భావిస్తారు? అదేవిధంగా సముద్ర స్నానం అనేది చేయవచ్చు అంటారా? కార్తీక మాసంలో మనకి వాస్తవంగా జీవనది స్నానం అని చెప్పారు. ఈ జీవనది స్నానం కూడాను దీంట్లో అంతరార్థం ఒకటి ఉంది. ఈ భాద్రపదము, ఆశ్వీజం ఈ 2 నెలలు కూడాను స్త్రీలకు ఎలా రజోదోషం ఉంటుందో నదులకు కూడా రజోదోషం ఉంటుంది అనమాట. అంటే ఈ 2 నెలలు కూడా నదిలో స్నానం చేయకూడదు అన్నారు. అయితే ఆ నది అంటే ఎంత ఉండాలి ప్రమాణం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. కనీసం 1000-2000 ధనస్సుల యొక్క ప్రమాణం అంటే బారు ఉన్నటువంటిది అయితే అది నది కిందికి వస్తుంది, అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటిది అని. కాబట్టి గంగా, యమున, సరస్వతి అనేటువంటిది రజోదోషం లేనటువంటివి.
లేనటువంటి నదులు, ఆ నదుల్లో స్నానం చేయొచ్చు. మనం ఎక్కడ జన్మించామో జన్మించినటువంటి దగ్గరలో ఏ జీవనది అయితే ఉందో అక్కడ స్నానం చేయొచ్చు. అదే కాకుండా ఉత్తమోత్తమైనటువంటి కార్తీక మాసంలో, కార్తీక మాసం అనే విశేషం చెబుతాం కానీ మాఘమాసంలో గంగా స్నానం చెప్పాడు విశేషంగా. మనం కార్తీక మాసంలో గంగా స్నానం చేసినప్పటికి కూడాను మాఘమాసంలో ఖచ్చితంగా గంగా స్నానం అనేటువంటి చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ గంగ అంటే గంగా అన్ని నదులలో కూడా చాలా విశేషమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, పవిత్రత కలిగినటువంటిది గంగా నది. కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ కూడాను గంగా స్నానం చాలా విశేషం మిగతా నదులన్నిటికన్నా కూడాను. అయినప్పటికీ అందరికీ ఈ వెళ్ళి స్నానం చేయడానికి కుదరదు కాబట్టి వారు జన్మించినటువంటి ఒక ప్రదేశంలో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక జీవనదికి వెళ్ళి స్నానం చేయటం అనేటువంటి ముఖ్యం. ఏదైనా నదీ స్నానం అనేటువంటి ప్రాముఖ్యత ఈ కార్తీక మాసంలో. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి కూడా వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో మీరు అన్నట్లుగా అన్ని దానాలకెల్లా దీపదానం గొప్పది అని చెప్పారు కదా! అదే విధంగా వృక్షదానం అనేది ఎందుకు శ్రేష్టమని తెలియజేశారు? అదే విధంగా తులసి మొక్కలు పంచటం అనేది పుణ్యం అంటారా? ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతారు. అంటే క్షీరాబ్ది ద్వాదశి ఈ కృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి రూపంలో ఉన్న కృష్ణ భగవానుడికి తులసీదేవికి ఇద్దరికి కూడా వివాహం చేస్తారు. అదే కాకుండా పరమాత్మ ఒకానొక సందర్భంలో విష్ణు మహాపురాణంలో అన్ని పూల కన్నా కూడా ఒక తులసీ దళం పెట్టి నన్ను అర్చన చేసినట్టయితే నేను సంతృప్తి చెందుతాను అని విష్ణుమూర్తి చెప్పాడు. అదే కాకుండా ఈ కార్తీక మాసంలో తులసి అనేటువంటిది చాలా విశేషం. ఎవరైనా కూడా ఇంట్లో హైందవులు అనేటువంటి వాళ్ళు తులసి మొక్క లేకుండా ఉండటానికి వెళ్ళేది. తులసి మొక్క పెంచుకోవాలి మన యొక్క సౌకర్యాన్ని బట్టి. ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు లేకపోతే ఇవో విల్లాలు ఇలాంటివి ఉన్నటువంటి చోట కొన్ని చోట్ల వాళ్ళకి సాధ్యపడటం లేదు. కానీ ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇప్పుడు చిన్న చిన్న కుండీలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇల్లు పెద్దగా ఉన్నట్టు పెద్దగా పెట్టుకోవచ్చు. చిన్న అపార్ట్మెంట్లు అయితే చిన్న కుండీలు పెట్టుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను తులసి పూజ అనేటువంటిది, తులసి మొక్కని పెంచటం, లేవగానే తులసి మొక్కను చూసి నమస్కారం చేయటం అనేటువంటిది చాలా విశేషం. అందున ఈ కార్తీక మాసంలో తులసి యొక్క మొక్కల్ని కనుక ఇచ్చినట్లయితే ఎవరికైనా కూడాను వాళ్ళు తులసి పూజ చేసుకుంటారు. కాబట్టి ఈ ఒకళ్ళకి తులసి పూజ చేసుకోవటానికి అవకాశం లేనటువంటి వారికి ఈ మొక్క ఇవ్వటం వలన వాళ్ళు పూజ చేసుకోవడానికి కలిగేటువంటి యొక్క సౌకర్యాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి తులసి మొక్క పంచటము విశేషమే, తులసి పూజ చేయటం అనేటువంటిది కూడా చాలా విశేషమే. తులసి పూజ అనేటువంటిది ప్రప్రదమైనటువంటి హైందవ ధర్మము అది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో ఏ పుష్పాలు శివార్చనలో ప్రాధాన్యవిగా మనం భావిస్తామంటే అతి ముఖ్యమైనవిగా మనం ఎలా భావించవచ్చు? అయితే అమ్మ ఈ కార్తీక మాసంలో శివారాధనగా చేస్తారు. దానివల్ల దోషం ఏం కాదు, చేయకూడదనేటువంటి నియమం కూడా లేదు. శివార్చన చేసేప్పుడు ఉమ్మెంత పూలతో కానీ, తర్వాత తెల్ల జిల్లేడు పూలతో కానీ, జిల్లేడు ఆకులతో కానీ, తర్వాత పరమేశ్వరుడికి ఏ పూలు పెట్టినా కూడా శ్వేత పుష్పాలు, తెల్లటి పుష్పాలే పెట్టాలి. ఆయన చాలా తెల్లగా ఉంటాడు మనం అనుకుంటాం కానీ ఎంత తెల్లగా ఉంటాడు అని అంటే మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఈ పార్వతీపతి. అందుకని ఆ తెల్లటి పుష్పాలు ఆయనకి ఇష్టం. అదే కాకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏది మన కార్తీక మాసంలో శివుడికి ఏ పుష్పాలు అనేటువంటిది, తెల్లటి పుష్పాలు చేయటం చాలా విశేషమైనటువంటిదే. అదే కాకుండా స్వామివారికి అక్షంతలు కూడా తెల్లటి అక్షంతలే ఉపయోగించాలి. ఇక్కడ పూజ చేసేటప్పుడు ఆశీర్వచనానికి పశుపతి అక్షంతలు ఉపయోగించాలి. అదే కాకుండా కార్తీక మాసంలో శివారాధన చేసే సమయంలో మనం చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఆ శివలింగానికి కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టడం వల్ల దోషం లేదు. శివలింగం వరకు పరమేశ్వరుడు, చుట్టూ ఉన్న పానవట్టం ఏదైతే ఉందో అది పార్వతీదేవి. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల అవినాభావ సంబంధమైనటువంటి వారు కాబట్టి దంపతులు కాబట్టి వారు ఒకచోటనే ఉంటారు. ఒకచోటనే ఉన్నప్పుడు శివలింగ పానవట్టమే పార్వతీదేవి, పైన ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు. ఇద్దరూ కలిపి ఉంటారు కాబట్టి ఇద్దరిని పూజ చేసినంత ఫలితం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మెంత పూలతో చేస్తారు పూజ. ఆ రంగు విషయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం చాలా విశేషమైనటువంటిది. అలాగే గురుగారు మారేడు దళాలతో కూడా చాలా విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసంలో పూజ చేయడం. మారేడు దళాలతో కూడా చేయవచ్చు. చేయవచ్చు. అలాగే గురుగారు
గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పూజలు ఆచరించాలని చెప్పవచ్చు? కార్తీక పౌర్ణమి కృత్తికా దీపోత్సవం అంటారు. ఈ కృత్తికా దీపం అంటారు. అంటే ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి ఆ యొక్క పౌర్ణమి ఆ నక్షత్రంతోనే వస్తుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. అయితే చై ఈ చైత్రమాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడుకుంది కాబట్టి చైత్రమాసం. విశాఖ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి వైశాఖ మాసం పూర్ణిమ. అట్లాగే జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది ఒక పూర్ణిమ జ్యేష్ఠ మాసంలో. తర్వాత ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క పూర్ణిమ ఆషాఢ మాసంలో. అట్లాగే ఆషాఢం, శ్రావణం, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ శ్రావణ మాసంలో. అశ్వని నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క పూర్ణిమ ఆశ్వేజ మాసంలో. మనం ఇప్పుడున్నటువంటి కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ కాబట్టి ఈ కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి పూర్ణిమని కార్తీక పూర్ణిమగా లెక్కింపబడుతుంది. అయిన తర్వాత ఈ కార్తీక పూర్ణిమ ఎవరైనా కూడాను కళ్ళకి చక్కగా వెలుగు కనపడితే ఎదురుగా ఉన్న వస్తువు ఏంటో తెలుస్తుంటుంది. అట్లాగే దీపదానం చేయటమైనా దీపారాధన ఆ రోజున చేయటమైనా కూడాను కారణం ఏంటంటే స్వామి మేము అజ్ఞానంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉండి జ్ఞానమైన ప్రపంచాన్ని మేము చూడలేకపోతున్నాము. ఈ దీపారాధన చేయటం వల్ల ఈ దీపదానం చేయటం వల్ల మా యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాందమైనటువంటి మార్గాన్ని చూపించవలసింది అని పరమాత్మ దగ్గర ఆ సన్నిధిలో దీపారాధన చేయటం అనమాట. అదే కాకుండా ఈ దీపారాధన కూడాను ఆవు నెయ్యితో కానీ విశేషంగా ఆవు నెయ్యితోనే చేయమన్నాడు కార్తీక మాసంలో. అది కాకుండా దీపారాధన చేసేటప్పుడు సాయంత్రం పూట చంద్రోదయం అయిన తర్వాత చేస్తేనే దీపారాధన చాలా విశేషమైనటువంటిది. అదే కాకుండా దీపారాధన చేసే సమయంలో విష్ణు ఆలయంలో కానీ కొన్ని చోట్ల శివాలయాలు ఉంటే విష్ణు ఆలయాలు ఉండవు, విష్ణు ఆలయం ఉంటే శివాలయం ఉండదు. ఏ శివాలయంలోనైనా చేయొచ్చు, విష్ణు ఆలయంలో చేయొచ్చు. ఆలయం లేకపోయినా కూడా ఇంట్లో ఉన్నటువంటి యొక్క తులసి మొక్క దగ్గర ఉన్న తులసి కోట దగ్గర అయినా కూడాను ఆ దీపారాధన కార్యక్రమం చేయవచ్చు. అలాగే గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో వ్రతాచరణలో దీపారాధన అనేది ఎన్ని రోజులు చేయవలసిందిగా చెప్పవచ్చు? ఈ ఆకాశ దీపం అంటారు. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం అంటారు. అయితే పూర్వము ఒక 15 సంవత్సరాల క్రితము అందరూ కూడాను ఇంటి ముందు ప్రహరీ గోడ కట్టుకునేటప్పుడు ఒక చిన్న గూడు పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని ఆ గూట్లో సాయంత్రం చీకటి పడగానే కొంచెం దీపారాధనగా నూనె వేసేసి 2 ఒత్తులు వేసేసి వెలిగించి దీపారాధన చేసేవాళ్ళు. ఆ దీపారాధన చేయటం వల్ల ఈ యొక్క ఈ 4 నెలల్లో ఈ వర్షాకాలంలోనే 80 కోట్ల జీవరాశులు క్రిమికీటకాదులు మన కంటికి కనపడేటువంటివి, కంటికి కనపడినటువంటివి, తర్వాత వాటికి రెక్కలు ఉన్నటువంటివి, రెక్కలు లేనటువంటివి, మానవుడికి హాని చేసేటువంటివి, హాని చేయనటువంటివి ఇవన్నీ కూడా పుడతాయి. పుట్టి మళ్ళీ పుబ్బా నక్షత్రం వచ్చేవరకల్లా అంటే దగ్గర ఇంకో 15-20 రోజులు అంటే కార్తీక మాసం వెళ్ళిపోయి కార్తీకం మార్గశీర్షం వచ్చేటువంటి సమయం కల్లా దీంట్లో దగ్గరకు పుట్టినటువంటి యొక్క జీవరాశుల్లో 75-80% చనిపోతాయి. ఈ చనిపోయే వాటిల్లో మనం ఏదైతే దీపారాధన బయట పెడతామో ఆ దీపారాధన యొక్క కాంతి దగ్గరకు వచ్చి చనిపోయేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల పూర్వం రోజుల్లో ఈ వ్యవసాయదారులకి పంటలు ఎక్కువగా పండేవి, ఇప్పుడు పండట్లేదు ఇంత మందులు కొట్టినా కూడా అని అనడానికి కారణం ఏంటంటే ఆ దీపారాధన బయట పెట్టడం వల్ల క్రిమికీటకాదులు ఆ పంటల మీదకి వెళ్లకుండా ఇక్కడే చనిపోయేవి. ఇప్పుడు ఆ దీపారాధన పెట్టడం తర్వాత అట్లాగే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు కానీ చాలా వేలు లక్షలు వెచ్చించి దీపారాధన పెట్టుకోవడానికి గూడు అనేటువంటిది అక్కడ లేదు. దీపారాధన పెట్టడమే మానేసేశారు పూర్తిగా. ఈ యొక్క క్రిమికీటకాదులు ఏవైతే ఉన్నాయో అవి పంటల మీదకి వెళ్ళి పంటలు నాశనం చేసేసి ఆ ఫలితాన్ని తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆ దీపారాధన 30 రోజులు చేయవలసినటువంటిది. అదే విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆకాశ దీపాన్ని పెడతారు. ధ్వజస్తంభానికి ఒక చిన్న కాయ ఇత్తడితో కానీ రాగితో కానీ ఆ చిల్లులు ఒక 1000 చిల్లులు ఉన్నటువంటి దాంట్లో లోపల దీపారాధన చేసి సాయంత్రం పూట మన సూర్యాస్తమయంగా చంద్రోదయం కాగానే ఒక తాడు కట్టి పైకి లాగుతారు, పైకి పెట్టేస్తారు ఆ ధ్వజస్తంభం దగ్గర. ఎన్నైతే చిల్లులు ఉన్నాయో ఏ ఒక్క చిల్లులో నుంచి బయటకు వచ్చేటువంటి కాంతిని ఎవరైతే చూస్తారో చూసినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని ఆ నెల రోజులు పెడతారు దీపారాధన. ఇంట్లోనూ పెడతారు, గుళ్ళో దేవాలయంలో పెడతారు. ఈ ఇంట్లో పెట్టడం అనేటువంటిది పూర్తిగా మానేశారు. దేవాలయం అనేటువంటిది వేద ప్రకారంగా జరుగుతున్నాయి కాబట్టి దేవాలయంలో ఈ రోజు వరకు కూడా ఇవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి 30 రోజులు పెట్టవలసినటువంటిది దీపారాధన.
అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు ఇటు మనం చూసుకున్నట్లయితే తులసి వివాహం అనేది ఏ రోజున జరుపుకుంటే బాగుంటుంది అంటారు? అదే విధంగా ఎవరు చేసుకుంటే మంచిది? లేకపోతే ఎవరైనా చేయవచ్చా? చేసినా కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది? క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు దీన్ని. క్షీరాబ్ది ద్వాదశి అని అంటే ఏకాదశి రోజున పరమాత్మ దాన్ని ఉత్థాన ఏకాదశి. ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఆయన స్వామి మేల్కొంటాడు. తర్వాత ద్వాదశి దాన్ని చిలుకు ద్వాదశి అంటారు. ఈ చిలుకు ద్వాదశి రోజున విష్ణు రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు కానీ విష్ణుమూర్తిని కానీ తులసి కోట దగ్గర తులసి వృక్షం దగ్గర విష్ణు ఆలయం కూడా శివాలయంలో కానీ పెట్టేసేసి అక్కడ తులసీ దామోదర కళ్యాణం అంటారు. దామోదరుడు అని అంటే మనం విష్ణుమూర్తిగానే చెప్పవలసి వస్తుంటుంది. తర్వాత అదే కాకుండా శివాలయంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ఇది ఆ స్వామివారి విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టేసేసి కార్తీక దామోదర ప్రేచిద్దాం అని చెప్పేసి తులసీ దామోదర కళ్యాణమైన దానికి పేరు, కళ్యాణానికి పేరు తులసీ దామోదర కళ్యాణమే. ఆ దామోదరుడు అనేటువంటి కృష్ణుడే కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు అక్కడ ఉన్న దీన్ని బట్టేసి. కాబట్టి తులసీ దామోదర కళ్యాణం చాలా చిలుకు ద్వాదశి రోజున క్షీరాబ్ది శయన వ్రతము అంటారు. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రతము అని అంటారు. క్షీరాబ్ది క్షీర చిలుకు ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున ఉంటారు, ద్వాదశి రోజున చేస్తారు కళ్యాణం. అలాగే విశేషం. గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో చాలా రకాలుగా నియమాలు పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసం శివునికి చాలా గొప్పదని కూడా అంటారు కదా! మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలాంటి నియమాలు పాటించాలి మరి? మా ఆహారం ఎప్పుడైనా కూడాను 3 రకాలుగా విభజించాడు భగవంతుడు. సాత్విక ఆహారం, తామసాహారం, రాజసమైనటువంటి. సాత్విక ఆహారం అని అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవి మాత్రమే సాత్విక ఆహారం. తర్వాత తామసాహారం అంటే మాంసాహారాలు ఇవన్నీ కూడా కూడినటువంటి అన్నీ కూడా తామసాహారం అని చెప్పాడు. రాజసం అని అంటే దాంట్లో కొంచెం ఎప్పుడు కన్నా ఎక్కువ కన్నా కూడాను ఎప్పుడు ఉపయోగించుకునే దానికన్నా కూడా ఎక్కువగా మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా దాంట్లో ఉపయోగించేసేటువంటిది రాజసమైనటువంటి. ఏదైనా కార్తీక మాసంలో సాత్వికమైనటువంటి ఆహారం, సాత్విక ఆహారం వల్ల మనకి జ్ఞానబుద్ధి కలుగుతుంది. మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఒక్క నిమిషం ఆలోచన చేసేటువంటి శక్తి భగవంతుడు ఆ యొక్క సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఇస్తాడు. కాబట్టి మిగతా రోజుల్లో కూడా తీసుకోవడం మంచిదే. ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజులు 20 రోజులు తీసుకున్నప్పుడు మనం సాత్విక ఆహారాన్ని తీసుకొని ఒక 40 రోజులు సాత్విక ఆహారానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ తామసాహారానికి రావడం అనేటువంటిది ఈ యొక్క దీక్ష తీసుకునేటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం లేదు అనేటువంటిది అక్కడ చక్కగా ప్రస్ఫుటంగా చెప్పబడుతుంటుంది. అంటే ఇతను 40 రోజులు ఏదో రకంగా ఓపికగా ఉంటాడు, తర్వాత ఇదే ప్రకారం దీంట్లోకి వస్తున్నాడు. 20 రోజులు 40 రోజులు సాత్విక ఆహారంగా తీసుకున్నటువంటి వాడు, దేవుని పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాడు మళ్ళీ ఆ 20 రోజుల్లో 40 రోజుల్లో కాగానే దేవుని పూజ చేయకుండా ఉండటం, తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉండటం, సాత్విక ఆహారం తీసుకోకుండా తామసాహారానికి వెళ్ళటం అనేటువంటిది అతను తన యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకోలేనటువంటి బలహీనుడు అని తెలిసిపోయింది. కాబట్టి ఏదైనా కార్తీక మాసంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. తీసుకొని ఆ 10 రోజులు 20 రోజులు 4 రోజుల్లో దేవుడు పూజ చేసాము, కార్తీక మాసంలో నదిలో స్నానం చేసాము, లేకపోతే బ్రాహ్మడికి ఏదో దానం ఇచ్చామనేటువంటిది కాదు. నీ యొక్క జీవితం కొంత పరిమళించాలి. ఆ నెల రోజులు చేసిన తర్వాత నీలో కొంత మార్పు రావాలి. ఆ మార్పుని తదనంతర జీవితంలో కూడా కొనసాగించాలి. అది కార్తీక మాసం యొక్క విశేషం. అందుకని ఋషీశ్వరులందరూ కూడాను ఈ కార్తీక మాసం అని, వైశాఖ మాసం అని, ఇలాంటి మాసాలు, కొన్ని పర్వదినాలు, కొన్ని విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు పెట్టింది కూడా కారణం అది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ఏ స్తోత్రాలు పారాయణాలు చేస్తే బాగుంటుంది అంటారు? భగవంతుడి కార్యక్రమం కార్తీక మాసంలో ఏది చేసినా మంచిదే. అయినప్పటికీ కూడాను ఎక్కువ శివనామాన్ని, తర్వాత ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి యొక్క ఉపవాసం అంటే నక్తం అంటాం. ఉదయం సాయంత్రం భోజనం చేయకుండా మరుసటి రోజున అంటే ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి రోజున నిరాహారంగా ఉండాలి. ఉదయం సాయంత్రం భోజనం తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా మరుసటి రోజున అంటే ద్వాదశి గడియలు రాగానే ఆ రోజున వండుకొని, అంత క్రితం రోజున చేసిన పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, ఆహార పదార్థాలు ఏవి పనికిరావు. అప్పటికప్పుడు అన్నం వండుకోవాల్సిందే, అప్పటికప్పుడు కూర నువ్వు తినాలనుకుంటున్నావో తినాలనుకునేటువంటి యొక్క కూర, పప్పు, పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రోజున చేసుకున్నటువంటి పనికి వస్తుంది. అదే కాకుండా ఇస్తరాకు భోజనమే. ఇస్తరాకు భోజనం అంటే ఇప్పుడు
ఈ పెళ్ళిళ్ళలో ఉపయోగించేటువంటి ఒక ప్లాస్టిక్ ఇస్తరాకులు కాదు. మోదుగాకు కానీ, అరిటాకు కానీ చెప్పబడి ఉంది ఇస్తరాకు అంటే. దాంట్లోనే భోజనం చేయాలి. ఖచ్చితంగా ఉపవాసం చేసిన మరుసటి రోజున ఖచ్చితంగా పప్పు వండుకోవాలి. పెసరపప్పే వండుకో, కందిపప్పే వండుకో. పప్పుతో భోజనం చేయవలసినటువంటిది. తర్వాత అదొకటమ్మ. మరి ఇంకోటి ఏమి అడిగారు దాంట్లో ఏమనంటే స్తోత్రాలు పారాయణాలు. స్తోత్రాలు, పారాయణాలు అని. అయితే నీకు ఏ నామం ఇష్టమో కార్తీక మాసంలో శివుడినే మనం స్మరించాలనే లేదు. విష్ణువును స్మరించవచ్చు, అమ్మవారిని స్మరించవచ్చు. ఏదైనా కూడా కార్తీక దామోదరు నువ్వు ఏ చేసినప్పటికి కూడాను ఆ ఫలితం కార్తీక దామోదరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. నువ్వు దీపారాధన చేసినా, ఏ నామపారాయణం చేసినా, ఏది చేసినా కూడా కార్తీక దామోదర ప్రయత్నిద్దాం. స్నానం చేసినప్పటికి కూడాను కార్తీక దామోదర ప్రయత్నిద్దాం. సమంత్రక స్నానం కరిష్య అని చెబుతున్నాం మనం. కాబట్టి అది ఏది చేసినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం ఏది చేసినా ఒక నియమం పెట్టుకొని చేసిన తర్వాత తదనంతర జీవితంలో కూడా ఈ నియమాన్నే కొనసాగించినట్లయితే జీవితం అనేటువంటిది చాలా చక్కగా సుగమంగా చక్కగా వెళ్ళిపోతుంది ముందుకు. కానీ ఆ 10 రోజులు ఏదో చేసి మరి 11 రోజులు యథాప్రకారంగా మనం అంతకుముందు వెనుకటగా ఎట్లాగా ఉన్నామో అట్లాగే చేసినట్లయితే అంతకుముందు చేసినటువంటి దాని వల్ల కూడా ఫలితం ఉండదు. అలాగే గురుగారు మరి ఈ కార్తీక మాసంలో ఏ వృక్షం కింద దీపారాధన చేస్తే మోక్షం అనేది కలుగుతుందని చెప్పవచ్చు? కార్తీక మాసంలో విశేషంగా ఉసిరి చెట్టు అని చెప్తారు. తర్వాత అట్లాగే తులసి చెట్టు అంటారు. తులసి మొక్క దగ్గర దీపారాధన చేయొచ్చు, ఉసిరి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు. అంటే ఇదే కాకుండా ఈ కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి కూడా ఈ ద్వాదశి రోజున చాలా విశేషం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కలికావతారం ఈ 10 అవతారాల్లో కూర్మావతారం. కూర్మావతారం మందరగిరి పర్వతాన్ని తిరుగుతున్నప్పుడు పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పర్వతం లోపలికి కూరిపోకుండా ఉండడానికి ఆయన తాబేలు అవతారంలో అంటే కూర్మావతారంలో విష్ణుమూర్తి దాని కింద పడుకొని ఆ మందరగిరి పర్వతాన్ని చిలకడానికిగా ఉన్నటువంటి సౌకర్యాన్ని కలిగించాడు. మందరగిరి పర్వతం చిలకటం వల్ల అమృతము, మోహిని అవతారము, అమృతము, అమృత కలశము, తర్వాత ధన్వంతరి, ఉక్షైశ్వము, ఐరావతం ఇవన్నీ కూడా ఆ యొక్క ఆ యొక్క మందరగిరి పర్వతాన్ని మదనం చేసినప్పుడు వచ్చినటువంటిది. ఆ మందరగిరి పర్వతాన్ని సముద్ర మదనం చేసినటువంటి యొక్క సమయం ఏదైతే ఉందో కూర్మావతారంలో ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేశారు. కాబట్టి ఏకాదశికి మరియు ద్వాదశికి కూడా అంత విశేషం కలిగినటువంటిది. అదే కాకుండా మీరు అడిగినటువంటిది కార్తీక మాసంలో అందరూ సకల దేవతలందరూ కూడా ఈ నెల రోజులు కూడా భూమి మీదనే ఉంటారట. ఈ భూమి మీదనే ఉండటమే కాకుండా తులసి వృక్షం దగ్గర, తర్వాత ఆమ్ర అంటే ఈ ఉసిరి చెట్టు దగ్గరే సకల దేవతలు ఉంటారట. అదే కాకుండా భూదేవి యొక్క స్వరూపం కూడా శ్రీదేవి, భూదేవి అమ్మవారి స్వామికి 2 భార్యలు. ఆ శ్రీదేవి, భూదేవి యొక్క లక్ష్మీ అంశగానేమో తులసి అమ్మవారు, తులసి యొక్క చెట్టు, భూదేవిగా స్వరూపకంగానేమో ఉసిరి చెట్టు ఆవిర్భవించింది అని. కాబట్టి ఆ ఉసిరి యొక్క ఛాయ అంటే ఉసిరి యొక్క మొదట్లో దీపారాధన చేసి ఆ ఉసిరి చెట్టు కిందనే చక్కగా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెడుతూ నువ్వు కూడా తింటూ వాళ్ళందరికీ కూడా పెట్టి స్వామివారి యొక్క ఆరాధన విష్ణుమూర్తిని కానీ శివుని కానీ ఆరాధన చేసుకొని చక్కగా భోజనం చేసినట్లయితే విశేషమైనటువంటి యొక్క ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ఒకరోజు చేసినా కూడా ఆ కార్యక్రమం నువ్వు 30 రోజులు చేసిన అంత ఫలితం కలుగుతుంది అని చెప్పి. అలాగే గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే ఆచారం ఏమైనా ఉంది అంటారా? లేకపోతే ఉన్నా కూడా ఎందుకు పెట్టారని చెప్పవచ్చు బ్రాహ్మీ ముహూర్తం అని? బ్రాహ్మ్య ముహూర్తం అని అంటే ఋషీశ్వరులందరూ కూడాను ఈ రోజు వరకు కూడాను బ్రాహ్మ్య ముహూర్తంలోనే లేచి స్నానాది కార్యక్రమాలు వారు ముగిస్తారు. అయితే ఈ గంగా నది కానీ, తర్వాత అలకనంద నది కానీ బదరి నుండి ప్రవహించేటువంటి బదరి ఇంకా పైన ఉంటుంది. అలకనంద నది కానీ ఈ నదులన్నీ కూడాను ఆ నదీ తీర్థాన్ని మన ఇంటికి తీసుకొచ్చుకున్నప్పటికి కూడా అవి కొన్ని నెలలైనా కూడా చెడిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే పరమాత్మ స్నానం చేసినటువంటివి. ఆ పరమాత్మ స్నానం చేసినవే కాకుండా ఋషీశ్వరులు లాంటి గొప్ప తపస్సు చేసినటువంటి ఋషీశ్వరులు కూడాను ఆ బ్రాహ్మ్య ముహూర్తంలో వచ్చి స్నానం చేస్తారు. ఆ బ్రాహ్మ్య ముహూర్తం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. 3:30 నుంచి 4:30 వరకు ఈ బ్రాహ్మ్య ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మ్య ముహూర్తంలో
భగవంతుడు చెప్పిన దాని ప్రకారంగా స్నానాది కార్యక్రమాలను చేసినట్లయితే అత్యంత కీర్తివంతుడు అవుతావు. ఆ శరీరం కూడా చాలా తేజస్తో ఉంటుంది. నువ్వు అనుకున్న పనులు కూడాను అనుకున్న దానికన్నా కూడా ముందుగానే నెరవేరుతాయి. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతుడు ఇవి పనులు చేయకూడదు అనేటువంటివి నువ్వు చేసినట్లయితే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా 1, 2, 3, 4 ఎన్ని డిజిట్స్ ఉన్నటువంటి కోట్ల రూపాయలు సంపాదించినా కూడా భగవంతుడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా చేస్తే భగవంతుడు చెప్పిన దానికి ఫలితం కూడా వ్యతిరేకంగానే కలుగుతుంది. అందుకని బ్రాహ్మీ ముహూర్తం అన్ని ముహూర్తాల కన్నా కూడాను చాలా విశేషమైనటువంటిది, చాలా బలకరమైన ముహూర్తం అది. అందుకనే ఋషీశ్వరులు లాంటి వారు కానీ వీరందరూ కూడాను బ్రాహ్మీ ముహూర్తంలో, అందుకనే మనందరికీ తెలిసినటువంటిది కార్తీక మాసం గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలామంది ఎప్పుడు చేసుకున్నటువంటి వారు కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రథమాధ్యాయంలో ఏకదా నైమిసారణ్యే ఋషయా సౌనకాదయ అని అన్నాడు. అంటే ఈ నైమిసారణ్యంలో సౌనక మహర్షులు సూతమహాముని చూచి నమస్కారం చేసి ఆ యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని అడిగినప్పుడు ఆయన ప్రప్రదమైనటువంటి 2వ శ్లోకంలో చెప్పాడు. ఎప్పుడైతే ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో ఈ వ్రతం చేసుకునే వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఆ యొక్క స్వామివారి యొక్క పూజాది కార్యక్రమం నిర్వహించుకోవాల్సింది అని. అంటే పరమాత్మకి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇది కలియుగం నడుస్తుంది. కలియుగం 5125వ సంవత్సరం. ఈ కలియుగంలో మానవులు ఆ బ్రాహ్మణ ముహూర్తంలోనే నిద్రపోతులు అవుతారు, నేను లేవకుండా ఉంటారు. కాబట్టి విశేషంగా ఈ వ్రతాది కార్యక్రమాల్లో ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కాంచి అని చెప్పినటువంటి నొక్కి వక్కాణించడం పరమాత్మ కారణం ఏంటంటే ఆ రోజు చేసుకునే ఆ ఒక్కరోజన్నా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాడు, చక్కగా లేచి ఆ కార్యక్రమం వాడు అనుకున్నటువంటి కార్యక్రమం ఏందో నెరవేర్చుకుంటాడు అనేటువంటి విశేషంతో చెప్పుకుంటూ వచ్చారు. కార్తీక మాసంలో అందరూ చేసుకుంటారు కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం గురించి మాత్రం ప్రత్యేకంగా ఉటంకించడం జరిగింది. అలాగే గురుగారు మరి మనం మరొక ప్రశ్నలకైతే వెళ్ళిపోదాం. గురుగారు మరి కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఇదివరకు కూడా చెప్పారు దామోదర మాసం అని కూడా అన్నారు. అసలు ఈ దామోదర మాసం అని ఎందుకు అని ఉంటారు? ఈ కార్తీక మాసంలో మనం సహజంగా అనుకుంటాము శివారాధన అని. దోషం అవునండి. లేదు దానికి, అసలు దాన్ని విమర్శ అన్నమాట లేనే లేదు. కార్తీక దామోదర ప్రయత్నిద్దామని స్నానం ఏ నదిలో చేసినా చేసినా అదొకటి. ఈ కార్తీక మాసంలో విశేషంగా కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేటువంటి ఒక గంగా నదిలో స్నానం చేసిన, గోదావరిలో స్నానం చేసిన, కృష్ణవేణి నదిలో స్నానం చేసిన, ఏ నదిలో స్నానం చేసినప్పటికీ ఎంత ఫలితం కలుగుతుందో. వాపి కోప తటాకములు, వాపి అని అంటే పెద్ద పొలాల్లో పెద్ద పెద్ద బావులు ఉంటాయి. ఆ పెద్దవి బావులు, ఆ బావులు కానీ కోపం ఇంట్లో ఇంట్లో వాడుకోవడానికి చిన్న బావులు ఉంటాయి, ఆ బావుల్లో కానీ, తర్వాత తటాకములు అంటే చెరువులు ఉంటాయి. ఒక గ్రామానికి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులు కానీ. అదే కాకుండా గోష్పాదాన కృత అంటే ఆవు ఆవు కాలు అంటే ఆవు కాలుకి కింద గిట్టలు ఉంటాయి. ఆ గిట్టలు ఎంత పరిమాణం ఉంటుంది? 4-5 అంగుళాలే ఉంటుంది. ఆ 4-5 అంగుళాల్లో ఏది గోవు యొక్క గిట్టల పరిమాణం అంత ఉన్నటువంటి యొక్క గుంటలో కూడా నీళ్లు ఉన్నట్లయితే ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్ళల్లో కూడా ఈ కార్తీక మాసంలో నువ్వు నెత్తి మీద చల్లుకున్నప్పటికీ కూడా చాలా విశేషం అని అంటే ఎందుకోసం అంటే పుష్కరుడు దాంట్లో ఉంటాడు. అది గోష్పాదాకృతమైన జలం స్థిత్వ, దాంట్లో ఉన్నటువంటి జలం కూడా చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పుకొచ్చాడు కార్తీక మాసంలో. అందుకని కార్తీక మాసానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. తర్వాత కార్తీక దామోదర అని అంటారు, అడుగుతున్నారు. ఈ యొక్క మాసానికి కౌముదీ మాసం అని కానీ, తర్వాత దామోదర మాసం అని కానీ అంటారు. అంటే మనం స్నానం చేసినా, ఒకళ్ళకి దానం ఇచ్చినా, తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో రకరకాల దానాలు ఇస్తారు. ఏ దానం ఇచ్చినప్పటికీ కూడా, స్నానం చేసినప్పటికి కూడాను, ఎక్కడన్నా ఏం చేసినప్పటికి కూడా ఇదంతా కూడా దేనికి ఇస్తున్నావు? నా యొక్క ఇల్లు బాగుండాలి, వాకిలి బాగుండాలి అనేది కాదు సంకల్పన అక్కడ. అది కార్తీక దామోదర ప్రయత్నిద్దాం. మన దగ్గర 4 లక్షలు ఉన్నాయండి. ఆ 4 లక్షల రూపాయలు తీసుకొని ఒకరోజు ఉంచుకుంటావు, 2 రోజులు ఉంచుకుంటావు. ఒకరోజు దిండి కింద పెట్టుకుంటావు, ఒక చోట ఒక రోజున తీసుకుపోయి ఇంకో పెట్టెలో పెడతావు, ఇంకో చోట తీసిపోయి ఇంకో చోట చేస్తావు. ఈ ఇంట్లో 4 చోట్లగా మార్చాము. ఈ 4 లక్షలు తీసుకుపోయి బ్యాంకులో వేద్దామని అనుకుంటాం. ఈ బ్యాంకులో వేసుకుంటే మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అని. ఈ బ్యాంకులో వేసుకోవడం 4 లక్షల రూపాయలు ఎలాంటిదో, నువ్వు చేసినటువంటి కార్తీక మాసంలో ఉన్న పుణ్యాన్ని కార్తీక దామోదరుడు అంటే ఆ విష్ణుమూర్తి దగ్గరనో శివుడి దగ్గరనో డిపాజిట్ చేయటం అలాంటిది అనమాట. డిపాజిట్ చేసి నీకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, స్వామి
మనం ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 1000 2000 తీసుకొని ఎట్లా ఖర్చు పెట్టుకుంటామో బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటిది, మనం కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్యాన్ని ఆయన దగ్గర ఉంచి మనకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ ఫలితం వల్ల మనకి వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా భగవంతుడు తొలగిస్తాడు. అది ఏకాగ్రతతో చేయాలి. మనం కార్తీక మాసంలో దానం చేసినా, స్నానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా ఏకాగ్రతతో చేయాలి. నువ్వు దానం చేస్తే నేను ఈ దానం చేశానని ఇంకొకటి చెప్పడానికి వీల్లేదు. తర్వాత భార్య దానం చేసినా, భర్త దానం చేసినా ఎవరి దానం వాళ్ళకి. దీంట్లో దానం కూడా ఇంకొక విశేషం, చిన్న విషయం, ఇంకొక నిమిషం. 10 సంవత్సరాల లోపు పిల్లలు కనుక దానం చేయకపోయినప్పటికీ కూడాను దాని దోషం లేదు. 10 సంవత్సరాలు కనుక ఆడపిల్లల వాళ్ళకి కానీ, మగపిల్లలకి కానీ, వాళ్ళకి దంపతులకు జన్మించినటువంటి పిల్లలు ఉన్నట్టయితే 10 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళ చేత కూడా దానం చేయించాల్సిందే. ఆ దానం చేసిన ఫలితం వాళ్ళకి తదనంతర జీవితంలో వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇన్ని రకాలైనటువంటి యొక్క పురాణంలో ఇన్ని రకాలుగా వ్యాస భగవానుడు చెప్పుకుంటూ వచ్చాడు. 18 పురాణాల్లో శివమహాపురాణం చాలా విశేషమైనటువంటిది. ఈ శివమహాపురాణంలో వింధ్యేశ్వర సంహిత అని, రుద్ర సంహిత అని, ఉమా సంహిత అని రకరకాల సంహితలు ఒక 10-12 సంహితలలో చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఉన్నటువంటిది కార్తీక మాసంలో మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటివే. కాబట్టి మంచి ప్రశ్నలు అడిగారు చక్కగా. ప్రేక్షకులందరికీ కూడాను ఈ కార్తీక మాసంలో ఇవి వినటం వల్ల విన్నటువంటిది మీరు ఆచరించడం వల్ల మంచి ఫలితం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు కావచ్చు, తీర్థయాత్రలకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఎక్కడ ఉన్నప్పటికీ మనకేంటనంటే ఈ పుణ్యక్షేత్రాలు అంటే తీర్థము, క్షేత్రము అంటే భూమి యొక్క మహిమ. మనం ఒక చోట ఒక పంట వేసేటప్పుడు ఒకే భూమి ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తుంది. ఒకే చోట అదే విత్తనాలు ఇంకో భూమిలో వేసినప్పుడు, ఇంకో చోట వేసినప్పుడు దీనికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే దీన్ని పంచభూతాల్లో భూమి ఒకటి, అట్లాగే పంచభూతాల్లో జలం ఒకటి. తీర్థం యొక్క మహిమ, క్షేత్రం యొక్క మహిమ రెండూ ఉంటాయి. అట్లాగే ఈ క్షేత్రం యొక్క మహిమలో మనకు అనుకూలంగా ఇవాళ రోజున అన్ని వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళేటువంటి యొక్క ఖర్చు వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి దాన్ని బట్టి మనం ఈశ్వరుని అయినట్లయితే కేదారేశ్వరం ఇప్పుడు ఎట్లాగో తీసే ఉండదు అసలు. అదే కాకుండా గంగా నదిలో స్నానం చేయవచ్చు. కాశీ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. కాశీ ఆసేతు హిమాచల పర్యంతం ఇతర దేశాల వాళ్ళు కూడా కాశీకి వస్తారు ఈ కార్తీక మాసంలో. ఈ యొక్క కాశీలో 1,000,000 లింగాలకు అర్చన రోజు జరుగుతుంటుంది. అదే కాకుండా పక్కన ఉన్నటువంటి నది ఏదైతే ఉందో గంగా నది పరమ పావనమైనటువంటి నది. అట్లాగే శివక్షేత్రాలు ఏ క్షేత్రంలో వెళ్ళైనా కూడాను దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే విష్ణు క్షేత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఏదైనా కూడాను కార్తీక మాసంలో విశేషం ఏంటంటే స్నానము, జపము, దానము, దీపారాధన, ఈ 4 ముఖ్యం. అలాగే గురుగారు చాలా సంతోషం గురుగారు. నిజంగా మా సీవియర్ ప్రేక్షకులకి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత కావచ్చు, దీపారాధన గురించి కావచ్చు, ఈ శివుడికి ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి పూలు దేవుడికి పెట్టాలి, అసలు పూజ విధానం ఏంటిది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఎలాంటి అంటే పూజ ఎలాంటి గుళ్ళలకు వెళ్ళాలి, ఎలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏ విధంగా పూజలు చేయాలి కావచ్చు, ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మా సీవియర్ ఓం ప్రేక్షకులకైతే మీరు చాలా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది గురుగారు. చాలా సంతోషం. మేమైతే మీ ద్వారా మా ప్రేక్షకులకైతే ఈ కార్తీక మాసానికి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి గురుగారు ధన్యవాదాలు. చాలా సంతోషం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నా నుండి పలికించినటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం సదా ప్రేక్షకులందరికీ కూడా ఉండుగాక. స్వస్తి. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం. నమస్కారం.